నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయ ద్వారా దేశ రాజకీయ చరిత్రను యువతకు తెలియజేశామంటూ వెల్లడి పురాతన జలాశయాలు బావులు కొలనులను సంరక్షించాలంటూ యువతకు పిలుపు జమ్మూ కశ్మీర్ యువత భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నామన్న ప్రధాని మోదీ 7 దశాబ్దాల్లో సాధించలేని అభివృద్ధి 3 ఏళ్లలో సాధించామంటూ వెల్లడి లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి అవార్డు అందుకున్న ప్రధాని ప్రేమ ఆప్యాయత అనురాగంలో లతా మంగేష్కర్ మహోన్నత స్థాయికి చేరుకున్నారన్న మోదీ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎంపీ బండి సంజయ్ మండిపాటు దళితులు నిరుద్యోగులను వంచారంటూ సీఎం కేసీఆర్పై విమర్శలు రాష్ట్రంలో మారుతున్న వాతావరణం రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ తమ మనసులోని భావాలను మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఇటీవల తాను ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయం నుంచి వేదాంత గణితం వరకు ఎన్నో విషయాలపై దేశ ప్రజలతో ముచ్చటించారు. మన్ కీ బాత్ 88వ సంచికలో నీటి పొదుపు ఆవశ్యకత, డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన అంశాలను ప్రధాని ప్రస్తావించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. మన్ కీ బాత్ 88వ సంచిక ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో సంభాషించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు ప్రధానమంత్రి సంగ్రహాలయ జాతికి అంకితం చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు ప్రతి ఒక్కరి పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలకు ప్రధానమంత్రి సంగ్రహాలయ వేదికగా నిలిచిందని ప్రధాని అన్నారు. इस संग्रहालय में महात्मा गांधी, सरदार पटेल, डॉक्टर अंबेडकर, जयप्रकाश नारायण और हमारे प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू के बारे में भी बहुत ही रोचक जानकारियां हैं. साथियों, देश के प्रधानमंत्रियों के योगदान को याद करने के लिए आजादी के अमृत महोत्सव से अच्छा समय और क्या हो सकता है. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నగదు రహిత లావాదేవీలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఢిల్లీకి చెందిన 2 యువతులు నగదు రహిత లావాదేవీల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రధాని వివరించారు. దేశంలో ప్రతిరోజు 20,000 కోట్ల మేర నగదు రహిత లావాదేవీలు కొనసాగుతున్నాయని ప్రధాని తెలిపారు. कहीं भी गए कैश ले जाने का, बैंक जाने का, एटीएम खोजने का झंझट ही खत्म. मोबाइल से ही सारे पेमेंट हो जाते हैं. దివ్యాంగులు తమలోని అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రధాని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చూపారంటూ ప్రధాని గుర్తు చేశారు. దివ్యాంగ కళాకారులు రూపొందించిన డిజిటల్ ఆర్ట్ గ్యాలరీ వీరిలోని అసాధారణ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని ప్రధాని తెలిపారు. टोक्यो पैरालंपिक्स में देखा है, खेलों की तरह ही आर्ट्स, एकेडमिक्स और दूसरे कई क्षेत्रों में दिव्यांग साथी कमाल कर रहे हैं. लेकिन जब इन साथियों को टेक्नोलॉजी की ताकत मिल जाती है तो ये और भी बड़े मुकाम हासिल करके दिखाते हैं. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో నీటి పొదుపు ఆవశ్యకత, జలాశయాల నిర్వహణ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. జలాశయాల నిర్వహణ, సంరక్షణ అనాదిగా వస్తోందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా కచ్ జిల్లాలో మాల్దారీ తెగ ప్రజలు నీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రధాని వివరించారు. నీటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలు నిర్మించనున్నట్టు తెలిపారు. मैं रामपुर की पटवाई ग्राम पंचायत को, गांव के लोगों को, वहां के बच्चों को इस प्रयास के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, पानी की उपलब्धता और पानी की किल्लत ये किसी भी देश की प्रगति और गति को निर्धारित करते हैं. దేశవ్యాప్తంగా విద్యార్థులతో తాను నిర్వహించిన పరీక్షపై చర్చ అంశాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. చాలా మంది చిన్నారులు గణితంలో తమ భయాందోళనలు వ్యక్తం చేశారని ప్రధాని అన్నారు. కానీ క్యాలిక్యులేటర్ దగ్గర నుంచి కంప్యూటర్ వరకు జరిగిన వైజ్ఞానిక పరిశోధనల్లో 0పైనే ఆధారపడి సాగాయని ఆయన అన్నారు. భారతీయ గణిత విజ్ఞానులు, ఇతర ప్రముఖులు చెప్పిన పలు విషయాలను ప్రధాని వివరించారు. विज्ञान का हर प्रिंसिपल एक मैथमेटिकल फॉर्मूला में ही तो व्यक्त किया जाता है. न्यूटन के लॉज हो, आइंस्टाइन का फेमस इक्वेशन, ब्रह्मांड से जुड़ा सारा विज्ञान एक गणित ही तो है.
अब तो वैज्ञानिक भी थियरी ऑफ एवरीथिंग की चर्चा करते हैं, यानी एक ऐसा सिंगल फॉर्मूला जिससे ब्रह्मांड की हर चीज को अभिव्यक्त किया जा सके। రాబోయే నెలలో వచ్చే వివిధ పండుగలను తెలియజేస్తూ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సవాలతో ప్రతి ఒక్కరూ పండుగలు జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశభక్తి, ప్రేమ, ఆప్యాయత, అనురాగంలో లతా మంగేష్కర్ మహోన్నత స్థాయికి చేరుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి అవార్డును ప్రధాని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ లతా మంగేష్కర్తో తనకున్న సోదర భావాన్ని తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చాలా దశాబ్దాల తర్వాత లతా మంగేష్కర్ లేకుండా తొలిసారి రాఖీ పౌర్ణమి జరుపుకోవాల్సి వస్తోందంటూ ప్రధాని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రూపొందించిన థీమ్లోనూ లతా మంగేష్కర్ పాలుపంచుకున్నారంటూ గుర్తు చేశారు. 80 సంవత్సరాల పాటు తన గాత్రంతో ఎంతో మందిని అలరించారంటూ గుర్తు చేశారు. ఎన్నో భారతీయ భాషల్లో పాటలు పాడిన మహనీయురాలంటూ కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు లతా మంగేష్కర్ గాత్రం వినిపిస్తూనే ఉంటుందంటూ ప్రధాని అన్నారు. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. हमें अपनी आंखों से उनके दर्शन करने का सौभाग्य मिला है और मंगेशकर परिवार पीढ़ी दर पीढ़ी इस यज्ञ में अपनी आहुति देता रहा है और मेरे के लिए तो ये अनुभव और भी कहीं बढ़कर रहा है। अभी कुछ सुर्खियां हरीश जी ने बता दी, लेकिन मैं सोच रहा था कि दीदी से मेरा नाता कब से कितना पुराना, तो दूर जाते जाते याद आ रहा था कि शायद 4-4.5 दशक हुए होंगे। सुधीर फड़के जी ने मुझे परिचय करवाया था। और तब से लेकर के आज तक इस परिवार के साथ अपार स्नेह, अनगिनत घटनाएं मेरे जीवन का हिस्सा बन गई। मेरे लिए लता दीदी सूर साम्राज्य के साथ साथ, और जिसको कहते हुए मुझे गर्व अनुभव होता है, वो मेरी बड़ी बहन थी। జమ్మూ కశ్మీర్లో 20,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. జాతీయ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా జమ్మూలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. గడిచిన 3 ఏళ్లలో జమ్మూ కశ్మీర్ అభివృద్ది పథంలో పయనిస్తోందని ప్రధాని అన్నారు. 7 దశాబ్దాల్లో సాధ్యం కాని పనులు 3 ఏళ్లలో సాకారమవుతున్నాయంటూ మోదీ వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో పర్యటించారు. జమ్మూలోని సాంబా జిల్లాకు చేరుకున్న ఆయనకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, జితేంద్ర సింగ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పల్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. దీంతో పాటు 7,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఢిల్లీ అమృత్సర్ కాట్రా జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన బనిహాల్ క్వాజిగన్ టన్నెల్తో పాటు 108 జనౌషధి కేంద్రాలను ప్రధాని ప్రారంభించారు. వీటితో పాటు కిష్టావర్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించబోయే 850-450 మెగావాట్ల హైడల్ పవర్ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పల్లీలో స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్మూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించేలా అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.
అనుసంధానం, విద్యుత్కు సంబంధించిన ప్రాజెక్టులు జమ్మూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. हमारी सरकार के प्रयास से अब बनिहाल कांजीगुट टनल से जम्मू और श्रीनगर की दूरी 2 घंटे कम हो गई. उधमपुर, श्रीनगर, बारामूला को लिंक करने वाला आकर्षक आर्क ब्रिज भी जल्द देश को मिलने वाला है. दिल्ली अमृतसर कटरा हाईवे भी दिल्ली से मां वैष्णो देवी के दरबार की दूरी को बहुत कम करने वाला है. और वो दिन दूरा नहीं होगा जब कन्याकुमारी की देवी वैष्णो देवी से एक सड़क से मिलने वाले हैं. दोस्तों, ప్రధాని మోదీ పర్యటనలో అమృత్ సరోవర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపు, జలవనరుల పునరుద్ధరణ కోసం ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను నిర్మించనున్నారు. आने वाले 1 साल में अगले वर्ष 15 अगस्त तक हमें हर जिले में कम से कम 75 अमृत सरोवर तैयार करने हैं. हर जिले में 75 अमृत सरोवर. हमें ये भी प्रयास करना है कि इन सरोवरों के आसपास नीम, पीपल, बरगद आदि के पौधे उस इलाके के शहीदों के नाम पर लगाएं. और कोशिश ये भी करनी है कि जब ये अमृत सरोवर का आरंभ करते हो, शिलान्यास करते हो, तो उस शिलान्यास भी किसी न किसी शहीद के परिवार के हाथों से, किसी स्वतंत्र सेनानी के परिवार के हाथों से कराएं. और आजादी के लिए ये अमृत सरोवर के अभियान को हम एक गौरवपूर्ण पृष्ठ के रूप में जोड़ें. 7 దశాబ్దాల్లో జమ్మూ కశ్మీర్ సాధించని అభివృద్ధి గడిచిన 3 ఏళ్లలో సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్కు చెందిన 30,000 స్థానిక సంస్థల ప్రతినిధులు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. ప్రభుత్వ చేయూతతో జమ్మూ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని అన్నారు. अकेले जम्मू कश्मीर के गांवों में 30,000 से ज्यादा जनप्रतिनिधि चुन करके आए हैं और वो आज यहां का कारोबार चला रहे हैं. यही तो लोकतंत्र की ताकत होती है. पहली बार त्रिस्तरीय पंचायती राज व्यवस्था, ग्राम पंचायत, पंचायत समिति और डीडीसी के चुनाव यहां शांतिपूर्ण तरीके से संपन्न हुए और गांव के लोग गांव का भविष्य तय कर रहे हैं. జమ్మూ కశ్మీర్ పల్లీ గ్రామంపై ప్రశంసలు కురిపించారు. కర్బన ఉద్గారాలు లేని తొలి గ్రామంగా పల్లీ నిలిచిందంటూ కొనియాడారు. గ్లాస్గో సదస్సు ఒప్పందాలకు అనుగుణంగా ఈ అరుదైన ఘనత సాధించిందంటూ కొనియాడారు. ग्लासगो में दुनिया के बड़े बड़े दिग्गज इकट्ठे हुए थे. कार्बन न्यूट्रल को लेकर के बहुत सारे भाषण हुए, बहुत सारे बयान हुए, बहुत सारी घोषणाएं हुई. लेकिन ये हिंदुस्तान है जो ग्लासगो के संकल्प को आज जम्मू कश्मीर की एक छोटी पंचायत, पल्ली पंचायत के अंदर देश की पहली कार्बन न्यूट्रल पंचायत बनने की तरफ आगे बढ़ रहा है. పర్యటనలో భాగంగా ప్రధాని పలువురు పారిశ్రామికవేత్తల బృందంతో సమావేశమయ్యారు. జమ్మూలో పెట్టుబడులు, ఇతర అంశాలపై ప్రధాని వీరితో చర్చించారు. आप कल्पना कर सकते हैं आजादी के 7 दशकों के दरमियान जम्मू कश्मीर में मात्र 17,000 करोड़ रुपए का ही प्राइवेट इन्वेस्टमेंट हो पाया था. 7 दशक में 17,000 और पिछले 2 साल के भीतर ये आंकड़ा 38,000 करोड़ रुपए पहुंचा है. दोस्तों, 38,000 करोड़ रुपए यहां इन्वेस्टमेंट के लिए प्राइवेट
कंपनियां आ रही है। సాంబా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని తిలకించారు. జమ్మూలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ పథకాల తీరును వివరిస్తూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్, సీఎం బసవరాజ్ బొమ్మాయి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో క్రీడలు ఓ భాగంగా ఉన్నాయంటూ గుర్తు చేశారు. యువత తమ జీవన విధానంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలంటూ ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. కేంద్ర క్రీడా సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ విశ్వ వేదికలపై భారతీయ క్రీడాకారులు రాణించాలనే ముందు చూపుతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఖేలో ఇండియాకు శ్రీకారం చుట్టారని అన్నారు. క్షేత్రస్థాయిలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను వెలికి తీసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ఆటల్లో గెలుపోటలు సహజమని, క్రీడాస్ఫూర్తితో ప్రతి ఆటగాడు ముందుకు సాగాలన్నారు. దేశం కోసం, రేపటి భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలంటూ మంత్రి సూచించారు. కార్యక్రమంలో భాగంగా రూపొందించిన నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. हार जीत खेल का हिस्सा है। मैं तो ये कहूंगा कि आप स्पोर्ट्समैन स्पिरिट के साथ खेलिए और आगे बढ़िए। हमने देखा पिछली बार जो इन खेलों में खेले थे उनमें से बहुत सारे खिलाड़ी जिनको देश के लिए खेलने का अवसर मिला है, इस बार के भी यूनिवर्सिटी गेम्स में जो बेंगलुरु में खेलने आए हैं, आने वाली जो भविष्य की एशियन गेम, कॉमनवेल्थ गेम और ओलंपिक गेम्स होंगी, उनमें इनमें से बहुत सारे खिलाड़ियों को आप भारत के लिए खेलता हुआ देखोगे, ऐसा मुझे पूर्ण विश्वास है। मैं जब स्वयं क्रिकेट खेलता था और मुझे आज तक याद है कि 1992 में जब इंडिया अंडर 19 का कैंप लगाने बैंगलोर में 1 महीना रुका, तो उस समय हमारे अंडर 19 के कैंप में उस समय अनिल कुंबले खेल गए थे इंडिया के लिए शायद, तो वो वहां पर आकर बॉलिंग कर रहे तो हमारे लिए वो अपने आप में एक इंस्पिरेशन थे। जवागल श्रीनाथ, राहुल द्रविड़, ये सब उस समय भारत के लिए खेल रहे थे। इनका ड्रेसिंग रूम में आना ही हमारे लिए बड़ी बात थी, बातचीत करना। इसी तरह से दिल्ली में कभी खेलते थे, कभी कपिल देव आए, कभी कोई और आए, तो उभरते हुए खिलाड़ी को उनसे बात करना, सीखना एक बहुत बड़ा अवसर होता है। मेरा निवेदन रहेगा, कर्नाटक में जितने ओलंपियंस हैं और जो टॉप एथलीट्स हैं, वो कृपया करके इन वेन्यूज पर जाएं, केवल अपनी खेल वालों तक नहीं, बाकी खेल वालों से भी मिलें, अपना अनुभव शेयर करें और उनको भविष्य के लिए मेंटर करें, प्रेरित करें, इंस्पायर करें, ताकि वो देश के खेलने के लिए तैयार हो सकें। కేంద్రం నిధులిస్తున్న పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వర్గాలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో విస్మరించారంటూ ఆరోపించారు. 3 ఎకరాల భూమి, దళిత బంధు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ హామీలిచ్చిన కేసీఆర్ అన్నీ మరచిపోయారంటూ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు అందిస్తోందని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సీఎం కేసీఆర్ ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారంటూ విమర్శించారు. 1,30,000 కోట్లు, 30,000 కోట్ల నుంచి 1,30,000 కోట్ల ప్రాజెక్టు కట్టినట్టు అనుకున్నారు. కానీ మీరంతా అమాయకులు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ 200 కిలోమీటర్లనా, 200 కిలోమీటర్ల ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకోవడానికి 1,30,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి నీళ్లు తీసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ ఎక్కడ నీళ్లు ఇవ్వాలన్నా, ఎవరికి న్యాయం చేయాలన్నా ఆ ప్రాంతంలో కంపల్సరీ ఫామ్ హౌస్ ఉండాలి, కేసీఆర్ కు జాగాలు ఉండాలి, కేసీఆర్ కుటుంబం రియల్ ఎస్టేట్ చేయాలి. ఆ జాగాలకు రేట్లు పెరగడానికి వ్యాపారం చేస్తారు తప్ప పేదలకు న్యాయం చేయాలని చెప్పి కేసీఆర్ ఏం చేయడు. ఇలా కనీసం 500 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తవుతాయి. అయితే కావా అక్కడ ఆర్డీఎస్ కట్టిన ఆర్డీఎస్ సమస్య అంటే చేయాలని మొన్న చెప్పొచ్చు. నేను కేంద్ర మంత్రితో మాట్లాడినా, ఆయన చెప్పిండు 6 నెలల లోపల ఈ కేసీఆర్ మనకు సహకరిస్తే 6 నెలల లోపల ఆర్డీఎస్ ద్వారా నీళ్లు ఇస్తానని ఒప్పించిన నేనే. ఒప్పించి మొన్న ప్రకటించిన. అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ గ్రామ నియోజకవర్గం అందరూ కూడా పరేషాన్ అవుతున్నారు. అరే 8 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కాలే, బీజేపీ వాళ్ళు వచ్చి 1 గంటల 2 రోజుల మొత్తం సమస్యకే పరిష్కారం చూపెట్టారంటే అంటే విశ్వాసం నమ్మండి ఒక్కసారి. అందుకే కేసీఆర్ మీకు అన్ని మాటలు చెప్పిండు.
మోసం చేసిండు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతోందని శాసనమండలి సభ్యులు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలంటూ తెలంగాణ, ఒడిశా, ఇతర రాష్ట్రాలు కోరినా కేంద్రం స్పందించలేదని పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ 3,000 కోట్లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారని ఆయన అన్నారు. బీజేపీ నేతలు చెప్పే మాటలకు చేస్తున్న పనులకు పొంతన లేదన్నారు. ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సంచులు కానీ మిగతా కావాల్సినవన్నీ కూడా అందుబాటులో పెట్టినాం. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఒక్క రేవంత్ రెడ్డికి నోటికి తప్ప ఇంకెవరికి కూడా ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి గతంలో అద్భుతంగా సేకరించినాం, రైతులను ఆదుకున్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోనంటే కూడా అన్నిటినీ 3 రోజుల వ్యవధిలోనే అన్నిటిని కూడా మేము సేకరించుకుంటేందుకు ఆర్డర్స్ ఇచ్చి ఇవాళ ధాన్య సేకరణ కూడా అద్భుతంగా సాగుతున్నది. తెలంగాణ ప్రజానీకం యొక్క ఆకాంక్షలను నెరవేర్చడంతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజల మీద అపారమైనటువంటి ప్రేమను ఒలకబోస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, వాళ్ళ ఉపన్యాసాలు కానీ, వాళ్ళ పాదయాత్రలు, మోకాళ్ళ యాత్రలు, అదేవిధంగా వాళ్ళ ప్రెస్ మీట్లు చూసి ఇవాళ తెలంగాణ సమాజం అసహించుకుంటా ఉంది, నవ్వుకుంటా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి పాదయాత్ర పేరిట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నది. నిన్న ఆయన ఒక మాట అంటాడు, బీజేపీ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదా, తెలంగాణ ఎక్కడదని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత తెలివి తక్కువతనం, ఎంత తెలివంతనం అనేది ఆ స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతా ఉంది. గతంలో 1998 కాలంలో ఒక ఓటు 2 రాష్ట్రాలను కాకినాడ తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర విమర్శలతో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్, మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. వరి సాగు చేయవద్దంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో సాగు విస్తీర్ణం 30% వరకు తగ్గిందన్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని రాహుల్ గాంధీ వరంగల్ సభలో తెలియజేస్తామని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రైతుల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ, ఉచితంగా ఎరువుల పంపిణీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదని మల్లుభట్టి విక్రమార్క ప్రశ్నించారు. 30% ఈ రబీలో వచ్చిన వరి పంట ఇప్పటి వరకే ఫార్మర్స్ డిస్ట్రెస్ సేల్ చేసుకున్నారు, తక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇప్పటి వరకు బస్తాలు కొనలేదు, సెంటర్ సరిగా ఓపెన్ చేయలేదు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయలేదు. ఖరీఫ్ లో సరి విఫలమైనరు. ఇప్పుడు మళ్లీ వరి రైతులని కేసీఆర్ అసమర్థత, చాతగానితనం, ముందు చూపు లేనందువల్లనే తెలంగాణ వరి రైతు మరి నష్టపోతున్న విషయం కూడా మరోమారు ఈ సభ ద్వారా కూడా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఎరువుల ధరలు, ఫర్టిలైజర్స్ ధరలు అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఒక 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎరువులు ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ హామీ విషయంలో తెలంగాణ రైతాంగానికి మోసం చేసిండు. అన్ని కులాలు, మతాల విశ్వాసాలను కాపాడే విధంగా ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అతిథులకు ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్తో తనిఖీ చేయించాలన్నారు. ఈ సందర్భంగా మ్యాప్ను పరిశీలించి స్టేడియం మొత్తం కళ్యదిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ మాట్లాడుతూ
ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. తనది సాధారణ మధ్యతరగతి కుటుంబం. కానీ ఆ యువతి చేసిన అద్భుతాలు, సాధించిన పథకాలు ఎన్నో పోరాట యోధుల స్ఫూర్తిగా, ధైర్య సాహసాలకు దీటుగా తను ఏకాగ్రతతో ఎక్కుపెట్టిన విల్లు జాతీయ స్థాయిలోనే ప్రశంసలు కురిపిస్తుంది. విలువిద్యలో విశేష ప్రతిభ చూపుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ మరెందరితో మన్ననలు పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బోడా హేమలతపై ప్రత్యేక కథనం. భారతీయ సంప్రదాయ క్రీడల్లో విలువిద్యది ప్రత్యేక స్థానం. ఆదివాసీల సంస్కృతి, వారసత్వాన్ని విలువిద్య పోటీలు ఉట్టిపడేలా చేస్తాయి. సంప్రదాయ క్రీడగా వస్తున్న ఈ విలువిద్య పోటీలు ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంటాయి. ఇటువంటి పోటీల్లో తన ప్రతిభను చాటుతూ తనలాగే ఎంతో మంది గిరిబిడ్డలకు శిక్షణ ఇస్తోంది భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన హేమలత. నాకు ముందు సపోర్టింగ్ అంటే మా పేరెంట్స్ వెంకన్న సైదమ్మ, కోచ్ ఏమో డాక్టర్ పి రవిశంకర్, మళ్ళీ మెయిన్ పిల్లర్ ఏమో మా మామయ్య. అసలు నేను ఇందులోకి రావడానికి మెయిన్ పిల్లర్ మా మామయ్య లింగయ్య. ఇంకా నాకు సపోర్టింగ్ అంటే మా స్పోర్ట్స్ స్కూల్ హైదరాబాద్లో హక్కింపేట్ స్పోర్ట్స్ స్కూల్. సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన హేమలత డాక్టర్ రవిశంకర్ సారథ్యంలో 7వ తరగతి నుంచే ఆర్చరీ నేర్చుకోవడం ప్రారంభించింది. 2011లో 9వ తరగతిలో ఉన్న హేమలత విజయవాడలో జరిగిన విలువిద్య పోటీల్లో బంగారు పతకం సాధించి పలువురి దృష్టిని ఆకర్షించింది. దీంతో జాతీయ స్థాయికి ఎంపికైన హేమలత 35 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇందులో 5 బంగారు, 7 రజత, 3 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. దీంతో పాటు భారత్ తరపున 4 సభ్యుల జూనియర్ జట్టులో నెలపాటు దక్షిణ కొరియాలో శిక్షణ పొందింది. అనంతరం 2014 చైనాలో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో 7వ ర్యాంకు సాధించింది. నేను నేషనల్స్కి వెళ్ళాను. అంటే నేను నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు అది వేరు ఫీలింగ్. కాకపోతే నా వల్ల చాలా మంది పిల్లలు ఇంప్రూవ్ అవుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే ఇలాంటి పిల్లల్ని ఇంకెంతో మందిని తయారు చేయాలని నా కోరిక. ఇప్పుడు న్యూ ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. విలువిద్యలో తనదైన శైలిలో రాణించిన హేమలత ప్రస్తుతం తనకు తెలిసిన విద్యను 10 మందికి పంచుతోంది. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్చరీ అకాడమీలో కోచ్గా 43 మందికి శిక్షణ ఇస్తోంది. తనలోని అపార ప్రతిభా పాఠవాలను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసం కలిగిస్తూ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోందని కళాశాల ప్రిన్సిపల్ దేవదాస్ చెబుతున్నారు. మా కోచ్ చాలా బాగా బ్రహ్మాండంగా విద్యార్థులను ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 5 గంటలకు లేపడం, ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళందరినీ కూడా ఫిట్నెస్ ఉండే లెక్క చేస్తూ ఉంది. అదేవిధంగా బాణాలు తనే సొంతగా వాటిని రిపేర్ చేయటం, వాటిని తయారు చేయటం, బౌస్ అన్నిటిని కూడా విద్యార్థులకు అందజేస్తూ ఉంది. సో ఆమె యొక్క కృషి విద్యార్థులు ఏ రోజు ఎప్పటికైనా ఇప్పటికి కూడా భారతదేశం తరఫున ఆడతారు, గోల్డ్ మెడల్ సాధిస్తారు. గ్యారెంటీగా రేపు ఒలింపిక్స్కి వెళ్ళే అవకాశం మా విద్యార్థుల్లో ఉంది. కోచ్ హేమలత శిక్షణపై విద్యార్థులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన కోచ్ ఆధ్వర్యంలో తమకు భవిష్యత్తుపై భరోసా కలుగుతోందంటున్నారు. నేను ఇక్కడ 5th లో జాయిన్ అయ్యాను. నా 6th నుంచి ఆర్చరీ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నా 9th లో ఇప్పుడు నేను నేషనల్స్కి వెళ్ళా. లాస్ట్ వరకు వెళ్ళా, ఫైనల్స్ వరకు. జస్ట్ మిస్లో 10 pointsతో వెళ్ళింది గోల్డ్ మెడల్. నాకు అప్పుడు ఒకటి అనిపించింది, నాకు కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉంటే నాకు వచ్చేదేమో అనేసి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు ప్రకటన ద్వారా తెలియజేసింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ. ప్రధానమంత్రి సంగ్రహాలయ ద్వారా దేశ రాజకీయ చరిత్రను యువతకు తెలియజేశామంటూ వెల్లడి. పురాతన జలాశయాలు, బావులు, కొలనులను సంరక్షించాలంటూ యువతకు పిలుపు.
జమ్మూ కశ్మీర్ యువత భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నామన్న ప్రధాని మోదీ 7 దశాబ్దాల్లో సాధించలేని అభివృద్ధి 3 ఏళ్లలో సాధించామంటూ వెల్లడి. లతా దీనానాథ్ మంగేష్కర్ తొలి అవార్డు అందుకున్న ప్రధాని. ప్రేమ, ఆప్యాయత, అనురాగంలో లతా మంగేష్కర్ మహోన్నత స్థాయికి చేరుకున్నారన్న మోదీ. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎంపీ బండి సంజయ్ మండిపాటు. దళితులు, నిరుద్యోగులను వంచారంటూ సీఎం కేసీఆర్పై విమర్శలు. రాష్ట్రంలో మారుతున్న వాతావరణం. రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం.